ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ జనవరి నెలలో మనకి అమావాస్య అయితే రాబోతుందండి. ఈ జనవరిలో రాబోతున్న అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అండి. దీనినే చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని కూడా అంటారండి. అయితే ఈ అమావాస్య రోజున చేయవలసిన పరిహారాలేమిటి? ఈ స్వామివారికి పెట్టే ప్రత్యేకమైన దీపం ఏమిటి? అయితే ఈ రోజున నీటిలో ఒక వస్తువు వేస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అని అంటారు. నీటిలో ఏ వస్తువు వేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది? ఈ అమావాస్య రోజున పాటించవలసిన పరిహారాలేమిటి? ఈ అమావాస్య తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది? ఇటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. పుష్యమాసంలో వచ్చే అమావాస్యనే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ అమావాస్య ఈ 2026 సంవత్సరంలో ఆదివారం వచ్చిందండి. ఇలా రావటం చాలా విశేషమండి. ఆదివారం అమావాస్య వస్తే అది చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తున్నారు. ఏ అమావాస్య రోజున పరిహారాలు పాటించకపోయినా ఈ అమావాస్య రోజున తప్పకుండా పరిహారాలు పాటించాలండి. ఈ ఆదివారం రోజు వచ్చే అమావాస్య మనలోని అనేక మార్పుల్ని తీసుకువస్తుంది. అటువంటి మార్పుల్ని రాకుండా చెయ్యాలి అని అంటే మనం ఈ అమావాస్య రోజున చిన్న చిన్న పరిహారాలు పాటిస్తేనే మనము మన కుటుంబంలోని సభ్యులందరూ కూడా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉంటారండి. అయితే నేను ఈ వీడియోలో చెప్పే పరిహారాలన్నీ తప్పకుండా పాటించడానికి ప్రయత్నం అయితే చెయ్యండి. ఈ చొల్లంగి అమావాస్య ఈ 2026 సంవత్సరంలో మనకి ఎప్పుడు వస్తుంది అంటే జనవరి 18వ తేదీ ఆదివారం నాడు వస్తుందండి. అమావాస్య తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది అనంటే అమావాస్య తిథి ప్రారంభం 2026 సంవత్సరం జనవరి 17వ తేదీ శనివారము రాత్రి 11:58 ప్రారంభమై 2026 సంవత్సరం జనవరి 18వ తేదీ రాత్రి 1:17 వరకు ఈ తిథి అయితే ఉంటుందండి. జనవరి 18వ తేదీ రోజంతా కూడా మనకి ఈ అమావాస్య ఘడియలైతే ఉంటున్నాయండి. ఈ అమావాస్య తోటి మనకి పుష్యమాసం అనేది పూర్తయిపోయి మాఘమాసం ప్రారంభమవుతుంది. అంటే శుభకార్యాలు చేసుకునే మాసం అండి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు మొదలైనవి జరుపుకునే మాసమే ఈ మాఘమాసం అండి. ఈ మాఘమాసంలో ముఖ్యమైన పండుగలైతే వస్తున్నాయండి. ప్రతి అమావాస్యకి మనము పరిహారాలతో పాటు లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కదండి. ఈ చొల్లంగి అమావాస్య రోజున మాత్రం అమ్మవారితో పాటు స్వామివారిని కూడా అంటే ఆ శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలి. ఈ చొల్లంగి అమావాస్య రోజున విష్ణుమూర్తి అవతారమైనటువంటి వైద్య వీర రాఘవ స్వామివారిని కూడా పూజిస్తే మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఎందుకంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఆ శ్రీ మహావిష్ణువు మనకి వైద్య వీర రాఘవ స్వామివారి రూపంలో అవతరించారండి. తన భక్తులకి పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగించడానికే ఆ స్వామివారు అవతరించారు. ఆ స్వామివారు అనంత పద్మనాభ స్వామివారిలాగా శయనించి ఉంటారండి. ఈ స్వామివారి యొక్క తల క్రింద ఔషధాల యొక్క పెట్టి ఉంటుందండి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆ స్వామివారి యొక్క గుడికి వెళ్ళినా లేదా ఆ స్వామివారిని ఇంట్లో పూజించి ఒక ప్రత్యేకమైన దీపం పెట్టుకున్నా ఎంతటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారైనా ఆ సమస్యల నుండి విముక్తి పొందుతారు. నేను ఇక్కడ ఈ పూజ చేయడానికి విడిగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. మీరు మీ పూజా మందిరం విశాలంగా ఉంటే అక్కడే ఈ పటాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోండి. నేను ఇక్కడ వైద్య వీరరాఘవ స్వామి వారి యొక్క పటం పెట్టుకున్నాను. అలాగే విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని, లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఇవేమీ లేకపోతే విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఉన్నా పటం ఉన్నా పూజలో పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా తప్పకుండా పీఠంలో ఏర్పాటు చేసుకోండి. విగ్రహం కానీ పటాన్ని కానీ తప్పకుండా పీఠంలో ఏర్పాటు చేసుకోండి. అలాగే మీకు పూజా మందిరం విశాలంగా ఉంటే అక్కడే విష్ణుమూర్తి పటం గాని విగ్రహం గాని ఉన్నా అక్కడ ఈ దీపం పెట్టుకోవచ్చండి. ఈ దీపం ఒక్కటి పెట్టుకోవడం వల్ల మనకి సంవత్సరం అంతా కూడా అనారోగ్య సమస్యలు రాకుండా ఆ స్వామివారు కటాక్షిస్తారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా లేచి తిరిగేలా చేస్తుంది ఈ మౌని అమావాస్య రోజున మనం పెట్టే ఆ ఒక్క పిండి దీపం. అలాగే ఈ అమావాస్య రోజున మనము నీటిలో ఒక వస్తువు వేస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మనము వైద్య వీరరాఘ స్వామి వారి యొక్క
మందిరము తమిళనాడులో ఉంటుందండి. చాలా మంది అనారోగ్య సమస్యలతో ఉన్నవారు వెళ్తారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని మొక్కుకొని అక్కడ కోనేట్లో ఈ వస్తువు అయితే వేస్తారు. అది మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. లక్ష్మీ అమ్మవారికి నిండుగా పసుపు కుంకాలను అయితే సమర్పిస్తున్నాను. అలాగే ఒక ప్రత్యేకమైన దీపము అని చెప్పాను కదండి, ఆ దీపం ఎలా పెట్టాలో ఇక్కడ చూపిస్తాను. ఈ దీపం పెట్టడానికి పిండి అయితే తయారు చేసుకోవాలండి. ఒక ఇత్తడి పళ్ళెం తీసుకోవాలండి. ఇత్తడి గాని రాగి గాని వెండి గాని తీసుకోవాలి. మనకి ఏ పళ్ళెం అందుబాటులో ఉంటే ఆ పళ్ళెం తీసుకుని దానిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల బియ్య పిండి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి పటిక బెల్లం పొడి వేసుకోవాలండి. అయితే మీరు బియ్య పిండి పటిక బెల్లం ముక్కలు ఉంటాయి కదండి, మిశ్రి, రెండు కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండి చేసుకుని వాడుకోవచ్చండి. అయితే నా దగ్గర ముందే చేసి పెట్టిన పటిక బెల్లం పొడి ఉంది. ఆ పొడి ఈ బియ్య పిండిలో కలుపుకున్నాను. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత మంచి సువాసన కోసం ఇలాచీ పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అయితే మీరు ఈ వస్తువులన్నీ కూడా ఇంతే వేయాలని ఏం లేదండి. మీరు ఎన్ని దీపాలు పెట్టదలుచుకున్నారో, ఏ ప్లేట్లో పెట్టదలుచుకున్నారో దానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు. అలాగే మీరు ఈ పంచదార కానీ పటిక బెల్లం కానీ కాకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పిండిని మనము ఎక్కడైతే దీపం పెట్టాలనుకుంటున్నామో ఆ పళ్ళాన్ని చక్కగా గంధంతో కుంకుమ బొట్లతో అలంకరించిన తర్వాత ఈ విధంగా రాశిలా పొయ్యాలండి. తర్వాత మన మధ్య వేలితో ఈ విధంగా గుంటలా చేసుకోవాలి. ఆ గుంటలో ఆవు నెయ్యితో తడిపిన పువ్వు ఒత్తి వేసి దీపారాధన చేసుకోవాలండి స్వామివారి పటం ముందు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం ఉంటే మనకి అన్నీ ఉన్నట్లేనండి. ఈ దీపం మీరు ఉదయం వేళల్లో 18వ తేదీ ఉదయము 7:05 నుండి 9:48 లోపు పెట్టుకోవచ్చండి. లేదు అంటే సాయంత్రము 6 గంటల నుంచి 7:15 లోపు ఈ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చండి. ఈ దీపం ప్రొద్దుట గాని సాయంత్రం గాని పెట్టుకోవచ్చు. మీ వీలుని బట్టి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు గుంతలా చేశాం కదండి, ఆ గుంతలో ఆవు నెయ్యి వేసుకోవాలండి. ఈ పిండిలో పటిక బెల్లం పొడి, ఇలాచీ పొడి ఇవన్నీ కూడా వేశాం కదండి. ఈ దీపం పెట్టిన తర్వాత గగనం అయిన తర్వాత మనము ఈ పిండిని ఇంట్లోని వారంతా కూడా ప్రసాదంగా తీసుకోవాలి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఈ దీపం అయితే ఎవరు వెలిగించారో వారు తప్పనిసరిగా కొద్దిగా ప్రసాదంగా నోట్లో వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒత్తినైతే పెట్టుకోవాలండి. పువ్వొత్తి కానీ పిండి మధ్యలో ఆవు నెయ్యి వేసుకుని ఆవు నెయ్యిలో మనము ఒత్తినైతే వేసుకుని ఒత్తికి పచ్చకర్పూరం రాసి ఉంచాలండి. లేదా మామూలు కర్పూరమైన నలిపి రాస్తే దీపము చక్కగా వెలుగుతుంది. తర్వాత ఈ దీపాన్ని చక్కగా పువ్వులతోటి అలంకరించుకోవాలి. ఈ దీపం ఎవరైనా వెలిగించుకోవచ్చండి. చిన్న పెద్ద అని తేడా లేదు, ఆడ మగ అని తేడా లేదు, ఎవరైనా వెలిగించుకోవచ్చు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే ఇంట్లో ఏదైనా ఆటంకం వల్ల ఇంట్లోని వారు ఆడవారు వెలిగించలేకపోతే ఆ ఇంట్లోని మగవారు వెలిగించుకోవచ్చండి. ఈ అమావాస్య రోజున కుదరని వారు మళ్లీ వచ్చే అమావాస్య రోజున స్వామివారికి పూజ చేసుకుని ఈ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవటానికి మనము ఎప్పుడూ కూడా పిండి దీపాలు పాలతో గాని నీళ్లతో గాని తడిపి చేస్తాం కదా, అలా కాకుండా ఈ విధంగా పొడి పిండితోటే చేసుకోవాలండి. ఈ పిండిలో ఈ గుంతలా చేసిన చోట ఆవు నెయ్యి వేసుకోవాలండి. మరి ఏ నూనె వేసుకోకూడదు. ఏదైనా నూనె వేస్తే గనక పిండి పీల్చేస్తుంది. సంతానం కలగడం కోసం నీటిలో ఒక వస్తువు వేయాలని చెప్పాను కదండి, దానికోసం ఈ విధంగా లోతుగా ఉన్న ఒక పాత్రను తీసుకోవాలండి. నేను ఇక్కడ తాంబూలం కొంచెం లోతుగా ఉంది, దాంట్లో నీళ్లు పోసుకుంటున్నాను. స్వచ్ఛమైన జలాన్ని వేసుకోవాలి. స్వామివారి యొక్క గుడిలో అయితే కోనేరు ఉంటుందండి. ఆ కోనేటిలోనే మనము స్వామివారికి ఈ వస్తువు వేసి సమర్పించుకుని పసుపు కుంకాలు సమర్పించుకోవాలి. నేను ఇక్కడ ఈ విధంగా కోనేరు ఏర్పాటు చేసుకుంటున్నాను పూజాపీఠంలోనే. ఈ విధంగా నిండుగా నీళ్లు పోసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పాలు వేసుకోవాలండి. తర్వాత తప్పనిసరిగా తులసి ఆకైతే వేసుకోవాలండి. ఈ విధంగా కోనేరు ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ. అలాగే పిండి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. పూజకన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఈ విధంగా పిండి దీపంలో ఆవు నెయ్యి వేశాం కదండి, పూజ అయ్యేలోపు గగనం అయిపోకుండా మధ్య మధ్యలో ఆవు నెయ్యి వడ్డిస్తూ ఉండాలి. ఏర్పాటు చేసుకుని ఈ కోనేరు చుట్టూ కూడా చక్కగా పూలతోటి అలంకరణ అయితే చేసుకున్నానండి. ఈ విధంగానే మీరు చేయాలని ఏమీ లేదు, తోచినట్లుగా మీరు చేసుకోవచ్చు.
ముందుగా ఏకహారతితో దీపారాధన అయితే చేసుకోవాలి. ఏకహారతితో గాని అగరవత్తులతో గాని దీపారాధన అయితే చేసుకోవాలండి. పిండి దీపం తప్ప మీ పీఠంలో ఏర్పాటు చేసుకున్న దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలండి. దీపారాధన కుందులకి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పుష్పాలు సమర్పించి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలండి. ఏ పూజకైనా ముందుగా పూజించవలసింది ఆ విఘ్నేశ్వరుడు గనక విఘ్నేశ్వరుడిని పూజించాలి. అయితే నేను ఇక్కడ పీఠంలో విఘ్నేశ్వరుడిని పెట్టుకోలేదండి. ముందుగానే నిత్య పూజలో చేశాను కాబట్టి ఇక్కడ స్వామివారి యొక్క ధ్యానం మాత్రమే చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ పీఠంలో స్వామివారి యొక్క పటం గాని విగ్రహం గాని ఏర్పాటు చేసుకుంటే ఆ స్వామివారికి కూడా పూజ, షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవాలి. ఇక్కడ స్వామివారి యొక్క పాదాలను కూడా పెట్టుకున్నానండి. అది ఎందుకు పెట్టానో కూడా చెప్తాను. ఇప్పుడు పిండి దీపాన్ని వెలిగించుకోవాలండి. ఆ వైద్య వీర రాఘవ స్వామి వారిని తలుచుకుంటూ మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగింప చేయమని ప్రార్థిస్తూ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఈ దీపం వెలిగించాక కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు వేసి పుష్పాలు కూడా సమర్పించి దీపాన్ని కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోవాలండి. తర్వాత స్వామివారికి షోడశోపచార పూజ చేసుకోవాలండి. ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాలు సమర్పించుకోవాలి. స్వామివారికి పుష్పాలతోటి అలాగే తులసి దళాలతోటి పూజ చేసుకోవాలండి. అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి, అయ్యవారికి ధూపం వేసుకోవాలండి. ఈ విధంగా ధూపాన్ని చూపించి నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామివారికి ఎర్రని పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఆ స్వామివారికి ఎర్రని పుష్పాలతో పూజ చేస్తే చాలా ఇష్టం. అందుకని నేను ఇక్కడ ఎర్రని గులాబీ పువ్వులతో అష్టోత్తర శతనామావళి పఠిస్తూ పూజ అయితే చేసుకుంటున్నాను. మీరు గోవింద నామాలు గాని విష్ణు సహస్రనామాలు గాని ఏవైనా చదువుకోవచ్చండి. చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. లేదంటే ఓం నమో నారాయణాయ అనైనా పఠించవచ్చు. లేదా ఓం గోవిందాయ నమః అనే మంత్రం గాని మీకు నోటికి ఏదొస్తే అది చదువుకోవచ్చండి. వెంకటేశ్వర స్వామి గాని విష్ణుమూర్తి గాని అలాగే వీర రాఘవ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి గాని ఏవైనా మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే లభిస్తాయి. వాటిని చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. కనీసం వింటూ అయినా పూజ చేసుకోవచ్చండి. ఓం నమో వైద్య వీర రాఘవ స్వామినే నమః అనే మంత్రంతో 108 సార్లు జపిస్తూ అక్షంతలతో గాని పుష్పాలతో గాని స్వామివారిని పూజించండి. ఈరోజు ఈ దీపం పెట్టుకోవటం వల్ల మనకే కాదు మన ఇంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. పూజ అంతా అయిన తర్వాత ఈ ఒత్తి గగనమైన తర్వాత ఈ పిండిని పాలతో గాని నీళ్లతో కలుపుకుని లేదా ఆ విధంగానే మనము ప్రసాదంగా స్వీకరించాలండి. మిగిలింది చీమలకి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయాలి. ఆవులకు కానీ పక్షులకు కానీ పెట్టొచ్చండి. లేదా ఎవరికైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికైనా ఇవ్వచ్చు. స్వామివారిని నేను ఇక్కడ తులసి దళాలతో పూజ అయితే చేస్తున్నానండి. మీరు తులసి దళాలతోటి పుష్పాలతోటి చక్కగా పూజించండి. ఓం గోవిందాయ నమః అని గోవింద నామాలతోనైనా పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ అమావాస్య రోజున స్వామివారిని అమ్మవారిని పూజించడం వల్ల మనకున్న అన్ని గ్రహ దోషాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ తమిళనాడులో ఉన్న ఈ వీర రాఘవ స్వామి వారిని అక్కడికి వెళ్లి దర్శించుకుని అక్కడ కోనేటిలో బెల్లం వేస్తారండి. అలాగే కోనేరు కూడా నేను ఎలా చేయాలో చూపించాను కదా. స్వామివారికి ఎర్రని పుష్పాలతోటి తులసి దళాలతోటి అక్షింతలతోటి పూజ చేసిన తర్వాత స్వామివారి యొక్క పాదాల చెంత కళ్ళుప్పుని వేయాలండి. ఈ విధంగా కళ్ళుప్పుని వేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అక్కడ బలిపీఠం దగ్గర ఈ విధంగానే వేస్తారండి. గుడి దగ్గర మనము ఈ విధంగా స్వామివారికి పాదాలు ఉంటే పెట్టుకుని ఆ పాదాల దగ్గరే మనము ఈ కల్లుప్పుని వేసుకోవాలి. ఒక గుప్పెడు కల్లుప్పుని వేసుకోవాలి. అలాగే ఒక 10-12 మిరియాలు కూడా వేసుకోవాలి. అక్కడ ఆ విధంగానే వేస్తారు తమిళనాడులో. మనం కూడా ఇంట్లో ఈ విధంగా వేసుకోవాలి. అయితే ఈ పాదాలు లేకపోతే గనక మీరు పళ్ళల్లోనే స్వామివారికి చూపించి ఆ పళ్ళల్లోనే వదలాలండి. తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. మనకున్న అన్ని సమస్యలు తొలగించమని ఆ స్వామివారిని వేడుకోండి. ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనపైన తప్పనిసరిగా ఉంటాయి. ఆ స్వామివారి దయ వల్ల మనకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. తర్వాత స్వామివారికి అమ్మవారికి ధూపం వేయాలండి. ఈ విధంగా ధూపం చూపించిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించుకోవాలండి. నైవేద్యంగా నేను ఇక్కడ
పళ్ళనైతే సమర్పిస్తున్నాను. నైవేద్యం పైన నీళ్లు చిలకరించి స్వామివారికి 5 సార్లు చూపించాలి. తర్వాత స్వామివారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలండి. ఈ విధంగా మీరు ఈ చొల్లంగి అమావాస్య రోజునే కాదండి, మీ సమస్యలను తీరే వరకు ప్రతి అమావాస్య రోజున స్వామివారిని పూజించవచ్చు. నేనైతే ఈ విధంగా ప్రతి అమావాస్యకి స్వామివారి దగ్గర కొబ్బరికాయ అయితే తప్పనిసరిగా కొట్టి 11 రూపాయలు, 1 రూపాయి గాని దక్షిణగా వేసి ఆ దక్షిణ అంతా కూడా గుళ్ళో అక్కడ తమిళనాడు వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో హుండీలో వేసేసానండి. ఆ విధంగా వేయమని నాకు చెప్పారు ఒక ఫ్రెండ్. ఆ విధంగానే పూజ అయితే చేసుకున్నాను. ఈ విధంగా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ సమస్యల నుండి విముక్తి కలగాలంటే తప్పనిసరిగా ఈ పూజ చేసుకోండి. తర్వాత అక్షంతలు, పుష్పాలు చేత్తో పట్టుకొని స్వామివారి యొక్క పాదాల చెంత ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోవాలండి. తర్వాత బెల్లం ముక్క తీసుకుని 3 సార్లు ప్రదక్షిణ చేసి మనము కోనేరు ఏర్పాటు చేసుకున్నాం కదా, అందులో వేసేయాలండి. వీలైతే మీరు ఈ కోనేరుని క్రింద పెట్టి విశాలంగా ఉన్న ప్లేస్లో పెట్టి చుట్టూ ప్రదక్షిణం చేసి అందులో వేయొచ్చు. లేదంటే ఆత్మ ప్రదక్షిణ మీ చుట్టూ మీరే తిరిగి 3 సార్లు కానీ 5 సార్లు కానీ 11 సార్లు కానీ ఇలా మీ శక్తి కొలిది ప్రదక్షిణ చేసి మీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలని నమస్కారం చేసుకుని ఆ నీళ్లలో వేసేయాలండి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే కోర్టు సమస్యలు, భూ తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలైనా కూడా ఈ విధంగా ఈ కోనేటిలో బెల్లం వేయడం వల్ల తీరిపోతాయండి. తర్వాత ఈ కోనేరుకి నమస్కారం చేసుకోవాలి. తర్వాత మనము ఈ కోనేటిలో నీటిని మనము ఇంటిల్లిపాతి కూడా తీర్థంగా స్వీకరించాలి. తీయగా ఉంటాయి కాబట్టి తీర్థంగా తీసుకోవాలి. తర్వాత మనకే కాదు, మన చుట్టుప్రక్కల వాళ్ళకు కూడా మనము ఈ నీళ్ళని తీర్థంగా ఇవ్వవచ్చు. అలాగే చాలా ఇక మిగిలిపోతే గనక ఎవరు తొకని చోట చెట్ల మొదట్లో వేసేయచ్చండి. మన ఆరోగ్యం కోసం అవతరించిన ఈ వైద్య వీర రాఘవ స్వామి వారిని పూజించి నేను చెప్పిన ఈ పరిహారాలని పాటించి భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూజ చేశారంటే మీకున్న అన్ని సమస్యలు కూడా తీరిపోతాయండి. తప్పకుండా ఈ అమావాస్య రోజున ఈ పూజనైతే చేసుకోండి. ఈ పరిహారాలనైతే పాటించండి. ప్రతి అమావాస్యకి చేసే పరిహారాలే ఈ అమావాస్యకు కూడా చేయవలసి ఉంటుందండి. ఈరోజు తప్పనిసరిగా బూడిద గుమ్మడికాయనైతే కట్టాలండి. లేదు అంటే మీరు కలబంద మొక్కనైనా కూడా గుమ్మానికి కానీ ఇంటి దూలానికి కానీ కట్టొచ్చు. అలాగే మీ ఇంటికి వ్యాపార స్థలాల దగ్గర ఈ కలబందని కట్టవచ్చండి. ఇవేమీ కుదరకపోతే కనీసము నిమ్మకాయలైనా గుమ్మానికి కట్టవచ్చు. 3 లేదా 5 ఇలా ఎన్నైనా సరే గుచ్చి వాహనానికి లేదా ఇంటి గుమ్మానికి ఈ నిమ్మకాయలను అయితే కట్టవచ్చండి. మీ ఇంటికి కానీ లేదంటే మీ వాహనాలకు కానీ లేదంటే మీ వ్యాపార స్థలాలకు కానీ ఎక్కువ దిష్టి తగిలి ఉంటే, ఏమీ కలిసి రావటం లేదు అని అనుకుంటే ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి 3 సార్లు క్లాక్ వైజ్ గాను 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ గాను తిప్పి దిష్టి తీసి ఇంటి బయట నేలపైన కొట్టి ఆ ముక్కల్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయాలండి. ఈ విధంగా మీరు కొబ్బరికాయలతోటైనా సరే లేదా మంచి గుమ్మడికాయతో అయినా సరే ఈ దిష్టి అనేది తీయవచ్చండి. తర్వాత గడపని చక్కగా అలంకరించి పసుపు కుంకాలతో అలంకరించి గడప పైన ఒక తమలపాకు ఉంచి దానిపైన గుప్పెడు కల్లుపు ఉంచాలండి. దానిపైన నిమ్మకాయని 2 బద్దలుగా కట్ చేసి ఒక బద్దని పసుపులో ముంచి పెట్టాలి. గడపకి 2 ప్రక్క తమలపాకు వేసి దానిలో కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం అక్షతలు వేసి దానిపైన కూడా గుప్పెడు కల్లుపు వేసి కుంకుమలో ముంచిన నిమ్మ చెక్కని ఉంచాలండి. ఈ విధంగా చేస్తే కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. ఈరోజు ఈ విధంగా పసుపు కుంకుమలో ముంచినటువంటి నిమ్మ చెక్కలను అయితే గడప పైన పెట్టాలండి. దీంతో పాటు కొన్ని మిరియాలు కూడా 2 వక్కలా ఉంచితే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి ప్రవేశించదు. ఈరోజు మీ ఇంట్లోని నలుమూలలా కూడా సాంబ్రాణి ధూపం అయితే వేయాలండి. సాయంత్రం వేళల్లో 6 గంటల సమయంలో ఈ ధూపం వేస్తే చాలా మంచిదండి. మీ పూజా మందిరంలోనూ, మీ ద్వారబంధం దగ్గర, బెడ్రూమ్లోను, బీరువాలోను, కిచెన్లోను అన్ని మూలలా కూడా ఈ ధూపాన్ని వేయాలండి. ఈరోజు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారికి కూడా దిగదుడుపు దిష్టి అయితే తీయాలండి. ఈరోజు చిన్నపిల్లల్ని ఇంటి బయటకైతే అస్సలు పంపించకూడదండి. సాయంత్రం వేళల్లో వారికి
తప్పనిసరిగా దిష్టి అయితే తీయాలి. ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ పరిహారాలన్నీ కూడా తప్పకుండా పాటించండి. ఇదండి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ వైద్య వీరరాఘవ స్వామి వారి యొక్క పూజ ఏ విధంగా చేసుకోవాలి, పరిహారాలు ఏ విధంగా పాటించాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరించాను. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. అలాగే అవసరమైన వాళ్ళు ఈ పూజ చేసుకుంటారు కదండి. తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.